చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా మన ఇంట్లో చాకులు కానీ సిజర్లు కానీ ఇలా ఫీలర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, మనం యూజ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా మనం చక్కగా ఒక దానిలో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా రైస్ పోసేసుకొని చాకులు కానీ ఫీలర్ కానీ సిజర్స్ కానీ ఈ విధంగా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఒక చోట ఉంటాయి, తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక చోట ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6. పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా, పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా ఈ 4 టిప్స్కి చక్కగా ఒకటే చిట్కా అండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు